కాల్ చేయండి వెంటనే మీ క్వశ్చన్. వెల్కమ్ బ్యాక్ టు భవిష్య దర్శిని అండి. సో మీరు కూడా జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా సరే వాటికి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే సిటివిజన్ లైవ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. గురుగారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం వీటికి సంబంధించిన ఏవైతే జాతకం ద్వారా పూర్తిగా నిర్మూలించుకోవచ్చా అనేది చెప్పండి గురుగారు. ఏదైనానండి, మనం జాతక రీత్యా వచ్చేటువంటి దోషాలని పరిహారం చేసుకోవటానికి మనకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక్కసారి ఆ దోష నివారణ చేస్తే మన పని అయిపోతుంది. కానీ అది పూర్తిగా నివారణ చేయటం కాదు. అంటే మన జీవితంలో మనం చేయాల్సింది ఇది కర్మ జీవితం. అంటే ఏదో ఒక కర్మ చేయాలి కాబట్టి అది సత్కర్మలు చేయటం వల్లే మానవుడు ఉచ్ఛ స్థితికి వెళ్తాడు. కాబట్టి ఆ కర్మలు చేయటంలో కూడా నిరంతరం కూడా భగవద్ ధ్యానం వల్ల భగవత్ సాధన వల్ల ఆ శక్తి మనకు భగవంతుడు కర్మను తప్పించగలిగే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. ఓకే గురుగారు, మన కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శిరీష అండి. శిరీష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శిరీష? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా పాప 10th March 2002. 10th March 2002. ఓకే, టైం చెప్పండి. మధ్యాహ్నం పుట్టినారండి. మధ్యాహ్నం ఎన్ని గంటలకి? 12 నుంచి 1 గంటల మధ్యలో. 12-1 గంట మధ్యలో. ఓకేనండి. సో పాప ఏ ఊర్లో పుట్టింది? పాప సంగారెడ్డిలో పుట్టింది. ఓకేనండి. సో పాప గురించి మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో గురుగారిని అడిగి నేరుగా మాట్లాడండి. పాప పేరేంటన్నారు? వర్ష. వర్ష. ఓకే, మాట్లాడండి అమ్మ, గురుగారితో మాట్లాడి మీరు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. పాప 10th March 2002 ఆదివారం పుట్టారమ్మా, శ్రవణ నక్షత్రం. అవును గురుగారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే పాప పీజీ అయిపోయింది గురుగారు, మరి ఉద్యోగం వస్తలేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఏ రంగంలో వస్తుంది అని తెలుసుకున్నామని. పాప ఇంకా తన కెరియర్. పాపకి ఏలినాటి శని ప్రభావం చివరిలో ఉందండి. శ్రవణ నక్షత్రం, మకర రాశి, మంచి లగ్నం. పాపకి లగ్నంలో గురుబలం ఉంది, చక్కగా మంచి స్కిల్ ఉంది, మంచి టాలెంటెడే. మంచిగా సాఫ్ట్వేర్ సైడ్ కానీ టెక్నికల్ సైడ్ కానీ బాగుంటుందండి. పాపకి ఫ్యూచర్ కూడా మంచి గ్రోత్ కనిపిస్తోంది. శుక్రబలం బాగుంది, మంచి యోగాలు ఉన్నాయి. మంచి డైమండ్ పెట్టండి. ప్రతి శనివారం పాప జాతక రీత్యా శనివారం అండి నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి ఒక నువ్వుల నూనె దీపం పెట్టించండి. అట్లా ఒక 19 శనివారాలు చేయాలి. అలా చేస్తూ ఉండండి. దీంతోపాటు శుక్రవారం పాపకి లక్కీ డే కాబట్టి శుక్రవారం ఒక మంచి డైమండ్ పాపకి ఒక 35 cents చూపుడు వేలు పెట్టండి. ఫ్యూచర్లో కూడా ఇది లైఫ్ లాంగ్ స్టోను. ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తోంది. ఉద్యోగ విషయాల్లో ఈ టెక్నికల్ రంగాలు కానీ సాఫ్ట్వేర్ రంగాలు కానీ మెడికల్ సైడ్ కానీ చాలా మంచి గ్రోత్ కనిపిస్తోంది. మంచి యోగాలు ఉన్నాయండి పాపకి. ఒక్కసారి జాతక రీత్యా రాహుకేతు పూజ మీరు చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఏ సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది అంటారండి? 2025 తర్వాత ఆగస్టు నుంచి మంచి ఫలితాలు ఉన్నాయమ్మా. జాబ్ విషయాల్లో మంచి బెటర్మెంట్లోకి వెళ్ళడానికి అవకాశం. మరి పెళ్లి ఎప్పుడు చేయమంటారు? 2002 కదండి, పాపకి ఇంకా వివాహ సమయం కొద్దిగా ఉంది. 2027 అట్లా చూడండి. 2027 తర్వాత మంచి అనుకూలత కనిపిస్తుంది. ధన్యవాదాలు. ఓకే గురుగారు,